నేను మా అఫీషియల్ ఛానల్ ఆంధ్ర వాళ్ళ ఛానల్ నుంచి వచ్చాను. అసలు మీరు దేన్ని ఉద్దేశించి అసలు ఏమనుకుంటున్నారు? ఇది మా హెల్పింగ్ హౌస్ ఫౌండేషన్ అని చెప్పేసి మేము ఒక ఆర్గనైజేషన్ అనేది పెట్టామండి. ఒక 9 years బ్యాక్. 9 years నుంచి కూడా రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నామండి. అయితే రోడ్ సైడ్ స్ట్రీట్ ఫుడ్ వాళ్ళకి పేదలకి స్ట్రీట్ ఫుడ్ అందించడంలో కానివ్వండి, నెక్స్ట్ ఏమన్నా సరే హెల్త్ ఇంజ్యూర్డ్ పర్సన్స్ కానివ్వండి, హెల్త్ బాగాలేని పర్సన్స్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీస్ కి 2 నెలలు సరిపడే ఫుడ్ అండ్ గ్రాసరీస్, బియ్యం కానీ గ్రాసరీస్ కానీ ఏర్పాటు చేయడం కానివ్వండి. ఇంకా రకరకాలుగా మేము అనాథ శరణాలయాల్లోని, వృద్ధాశ్రమాల్లోని రకరకాల సేవకార్యం చేసుకుంటూ వచ్చామండి. అయితే ఇది మా మా ఊళ్ళో ఏంటంటే ఇలా కైండ్నెస్ వాల్స్ అనేవి పెద్ద పెద్ద సిటీస్ లో ఉంటున్నాయి, మనం భీమవరంలో ఉంటే బాగుంటది అని చెప్పేసి అనుకుంటే దాని ద్వారా మొన్న రీసెంట్ గానే మన ఎక్స్ఎంపీ కోట సీతారామకృష్ణ గారి చేతుల మీదుగా దీన్ని కండక్ట్ చేయడం జరుగుతుందండి. ఇది భీమవరంలోని ఈ 1 stop కే కాకుండా ఒక 4-5 stops లోని ఇవి కైండ్నెస్ వాల్స్ అనేవి పెడితే పేదోళ్ళకి కొంచెం పూర్ పీపుల్ కి కొంచెం ఉపయోగకరంగా ఉంటది కదా అని చెప్పేసి దీన్ని కండక్ట్ పెట్టడం జరిగిందండి. అదండి. అసలు ఇప్పుడు మామూలుగా మీరు ఇంకా ఏ ప్లేస్ లో పెట్టారు? ఇది ఫస్ట్ అయితే ఇదండి. ఇంకొక 4 places అనుకుంటున్నామండి. ఇది కొత్తగా పెట్టామండి. ఇది అది మొన్న సంక్రాంతి పండగకి, భోగి పండగకి పెట్టామండి. భోగి పండగ ముందు రోజు. ఇప్పుడు దీంట్లో క్లాత్స్, టాయ్స్, ఎలక్ట్రానిక్స్ అన్ని ఉంటాయండి. వీటిలో ఏదైనా పెట్టుకోవచ్చండి. క్లాత్స్ కానివ్వండి, అదే టాయ్స్ కానీ, చిన్నపిల్లలకి ఉపయోగపడే టాయ్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్స్, హౌస్ హోల్డ్స్ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి. ఫుడ్ కూడా పెట్టుకోవచ్చు. ఫుడ్ కూడా పెడితే ఎవరన్నా సరే అవసరం ఉన్న పీపుల్ ఎవరైనా సరే అండి దాన్ని తీసుకెళ్ళొచ్చండి. నో ప్రాబ్లం. ఇది అది మనకి అవసరం లేని వస్తువులు ఉంటాయి కదా, మన ఇంట్లో మనకు అవసరం లేని వస్తువులు ఏంటంటే మనకు అవసరం ఉన్న వస్తువులు తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మీదే కదండి ఇది బాగా పూర్ పీపుల్ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి టైప్ లో కూడా హెల్పింగ్ ఫౌండేషన్ కూడా మీదే కదండి. హెల్పింగ్ హౌస్ నేను మా ఫ్రెండ్ కండక్ట్ చేస్తాను. చాలా మంచి ఆలోచన అండి ఇది. థ్యాంక్ యూ.